హైదరాబాద్ కు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. నగరంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో సైబరాబాద్ పోలీసులు హై అలర్ట్ జారీ చేశారు. సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని సూచించారు. ప్రజలు అనవసర ప్రయాణాలను మానుకోవాలని, ఇంటిలోనే ఉండాలని హైడ్రా కూడా సూచించింది. ఇక హైదరాబాద్ కు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. నగరంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో సైబరాబాద్ పోలీసులు హై అలర్ట్ జారీ చేశారు. సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని సూచించారు. ప్రజలు అనవసర ప్రయాణాలను మానుకొని ఇంటిలోనే ఉండాలని హైడ్రా కూడా సూచించింది. ఇక హైదరాబాద్ కు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. నగరంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో సైబరాబాద్ పోలీసులు హై అలర్ట్ జారీ చేశారు. సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని సూచించారు. ప్రజలు అనవసర ప్రయాణాలను మానుకొని ఇంటిలోనే ఉండాలని హైడ్రా కూడా సూచించింది. ఇక హైదరాబాద్ కు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తుంది. నగరంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో సైబరాబాద్ పోలీసులు హై అలర్ట్ జారీ చేశారు. సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగులకు సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని సూచించింది. రైట్, ఇక మొత్తం మీద తెలంగాణకు సంబంధించి వాతావరణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనతో పాటు చెప్పడానికి అందుబాటులో ఉన్నారు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం గారు ఉన్నారు. నాగరత్నం గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, అది ఏదైతే పూర్తిగా రానున్న 4 రోజులు కూడా తెలంగాణలో వాతావరణంలో చాలా మార్పులు ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటండి దీనికి సంబంధించిన డీటెయిల్స్? యాక్చువల్లీ మనం చూసుకుంటే కనుక ఒక ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిశా తీరాల మధ్యనే ఉంది. అది దాని ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా దాని యొక్క వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాల్లోనే ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేశాము. ఈ రోజు రేపు ఆరెంజ్ వార్నింగ్, ఈ రోజు రెడ్ వార్నింగ్ కంటిన్యూ అవుతుంది. సో ప్రస్తుతానికి ఈ జిల్లాలు మనకు చూసుకున్నట్లయితే ఉత్తర ఈశాన్య తూర్పు జిల్లాల్లోని ఆరెంజ్ వార్నింగ్స్, రెడ్ వార్నింగ్స్ మాత్రము కుమరం భీం, నిర్మల్, అండ్ పెద్దపల్లికి జారీ చేయడం జరిగింది. మిగతా జిల్లాలన్నిటికీ కూడా ఎల్లో అండ్ ఆరెంజ్. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు చూసుకుంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్, అదే విధంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు? ఏ జిల్లాలకు అంటే మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా కూడా రెడ్ వార్నింగ్స్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, పెద్దపల్లి జిల్లాలకు. అట్లాగే చూసుకుంటే వెరీ హెవీ రెయిన్ ఫాల్
అవి చూసుకుంటే ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి ఈ జిల్లాలకు ఇవ్వటం జరిగింది. అట్లాగే హెవీ రెయిన్ఫాల్ చూసుకుంటే రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు జారీ చేశాం ఈరోజు. రేపు ఉత్తర, ఈశాన్య, తూర్పు జిల్లాలకు ఈ ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేశాం. అయితే నాగరత్నం గారు, ఇప్పుడు గత ఏడాదిలో ఇదే సమయంలో వర్షపాతం ఏ రకంగా ఉందా? అంటే అప్పటితో పోల్చితే ఇప్పుడు ఎక్కువగా ఉందా, లేదంటే ఇంకేమైనా తక్కువగా నమోదవుతుందా? యాక్చువల్లీ ఇయర్ టు ఇయర్ వేరియేషన్స్ ఎవ్రీ ఇయర్ ఉంటాయి. ఈసారి చూసుకుంటే ఒక విధంగా చూసుకుంటే మొదటి దశలోని జూన్ లోని ఫస్ట్ హాఫ్ ఆఫ్ జూలైలో తక్కువగా కనపడటం జరిగింది. కానీ సెకండ్ హాఫ్ లో ఇప్పుడు మనకి లో ప్రెషర్స్, ట్రప్స్ ఇలాంటి అన్ని కూడా ఫార్మ్ అవుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి ప్రభావం ఇంకా 10 రోజులు ఉంటాయి. సో నెలాఖరు కల్లా కూడా నార్మల్ సిచ్యువేషన్ ఉంటుంది. ఓకే అంటే ఇప్పుడు దీనికి ఏమైనా హీట్ వేవ్ లతో సంబంధం ఉందనుకోవచ్చా? హీట్ వేవ్ కి దీనికి రిలేషన్ డిఫరెంట్ అండి. అది ఇప్పుడు రెయిన్ఫాల్ ఇంపాక్ట్స్ ఒక్కటే చూస్తున్నాం ప్రస్తుతం అట్ దిస్ సిచ్యువేషన్. ఓకే సరే, థ్యాంక్ యూ అండి నాగరత్నం గారు. సో రైట్, ఇక అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే భారీగా అలర్ట్ జారీ చేయడం జరిగింది, అయితే ఈ భారీ వర్షాల నేపథ్యంలో కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ హైడ్రా కూడా సూచిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, ఏకంగా అటు పోలీసులు కూడా అటు వాతావరణ శాఖకు సంబంధించి కూడా అలర్ట్ జారీ చేయడంతో పోలీసులు కూడా హై అలర్ట్ ప్రకటించినట్లు తెలుస్తుంది. ఏంటి సిచ్యువేషన్ ప్రెసెంట్ హైదరాబాద్ లో? సునీత, మనం గత 4 రోజులు చూస్తున్నాం హైదరాబాద్ వర్షంతో అతలకుతలం అవుతుంది. నగరం మొత్తం కూడా ఒక ఏరియా అంటూ కాకుండా దాదాపు హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కూడా భారీ వర్షంతో, అంటే ఉదయం అంతా కూడా చల్లటి వాతావరణం, దాదాపు సాయంత్రం 4 నుంచి 5 గంటలు కాగానే భారీ కుండపోత వర్షం పడినటువంటి సందర్భాలు గత 4 రోజులు చూసాం. అయితే రానున్న 2-3 రోజులు కూడా ఇవాళ రేపు కూడా భారీ వర్ష సూచన హైదరాబాద్ కు ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇప్పటికే వాతావరణ శాఖ హైదరాబాద్ నగర వాసుల కోసం జిహెచ్ఎంసీ మరియు హైడ్రా అధికారులు కూడా దానికి సంబంధించి వాతావరణ శాఖ కూడా అలర్ట్స్ అయితే జారీ చేసింది. అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉంది. దీంతో ఇప్పటికీ ఇటు సైబరాబాద్ పోలీసులు కూడా హై అలర్ట్ జారీ చేశారు. సాఫ్ట్వేర్ కంపెనీలు ముఖ్యంగా సాయంత్రం 5 గంటల సమయం ప్రాంతంలో దాదాపు ఆఫీసుల నుంచి ఇళ్లలోకి వెళ్లే సమయం కాబట్టి ఆ టైంకి దాదాపు ఇటు ఐటీ సెక్టర్ ఉన్నటువంటి ఏరియా, ముఖ్యంగా హైటెక్ సిటీ, సైబరాబాద్ కమిషనరేట్ అవ్వచ్చు, అలాగే మాదాపూర్, కోకాపేట్, గచ్చిబౌలి పరిసర ప్రాంతాలన్నీ కూడా సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి ఆఫీసులు ఎక్కువ ఉండడంతో దాదాపు సాయంత్రం సమయంలో ఆ ఉద్యోగస్తులు కూడా ఇళ్లకు వెళ్ళే సమయం బట్టి ఆ సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు కూడా, అంటే నగర వాసులు కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాం మనం గత 4 రోజులు చూస్తున్నట్టయితే. ముఖ్యంగా వీటి నుండి దృష్టిలో పెట్టుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కూడా పోలీసులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆఫీసులకు, అంటే దాదాపు సాఫ్ట్వేర్ కంపెనీలకు వర్క్ ఫ్రం హోమ్ ఇస్తే బెటర్ కూడా, అంటే కంపెనీలకు కూడా పోలీసులు సూచిస్తున్నారు. అనవసరమైనటువంటి ప్రయాణాలను కూడా ప్రజలు మానుకొని ఇంట్లోనే ఉండాలంటూ కూడా చెబుతున్నారు. అలాగే రానున్న 2-3 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం, అంటే ఇవాళ దాదాపు సాయంత్రం 4 గంటల నుంచి కూడా భారీ వర్ష సూచన కనిపిస్తుంది. ఒక హైదరాబాద్ లో కాదు, దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఆ జిల్లాలకు అనేక జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందంటూ కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా హైదరాబాద్ తో సహా మరొక 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే సునీత, మనం ఆరెంజ్ అలర్ట్ జిల్లాల విషయానికి వస్తే ఇవాళ రేపు 2 రోజులు కూడా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఇక ఎల్లో అలర్ట్ విషయానికి వస్తే సునీత, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. అయితే జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడే వర్షం కూడా కురిసే అవకాశం ఉందంటూ తెలుస్తుంది. సో మొత్తానికి మంగళవారం హైదరాబాద్ అంతా కూడా, ఇవాళ ఉదయం నుంచి చూస్తున్నట్టయితే హైదరాబాద్ అంతా కూడా మేఘావృతమై ఉంటుంది ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు కనిపిస్తుంది, చాలా చల్లటి వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు ఇవాళ కురిసే ఛాన్స్ ఉంది. దాదాపు సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షము, అలాగే ఈదురుగాలులు కూడా వీస్తాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ వాసులు అయితే ఈ 2 రోజులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అయితే నిర్వహించారు. 24 గంటలు
అప్రమత్తంగా ఉండాలి. అయితే రానున్న 2 రోజులు కూడా ఇవ్వలే కాకుండా రానున్న 2 రోజులు కూడా హైదరాబాద్ లో ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులు కూడా దాదాపు వర్క్ ఫ్రం హోమ్ అంటే ఇళ్లలోనే వర్క్ చేసుకునే విధంగా, అలాగే ఏదైనా ప్రయాణాలు, ఏదైనా కార్యక్రమాలు, ఏదైనా ఈవెంట్స్ ఉన్నా కూడా దాదాపు పోస్ట్ పోన్ చేసుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు. ఇక జిహెచ్ఎంసీ అలాగే పోలీస్ అధికారులు, హైడ్రా బృందాలు కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా కోరారు. ఇక అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా కూడా కొన్ని గిరిజన ప్రాంత వాసులకు అంటే వాళ్ళకు వైద్య బృందాలను కూడా పంపించాలి. ఇది గవర్నమెంట్ నుంచి కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు ప్రకటిస్తున్నారు. మరొక పక్క మనం 4 రోజుల నుంచి చూస్తున్నాం సునీత, హైదరాబాద్ వాతావరణ పరిస్థితి చూస్తున్నట్టయితే ఉదయం అంతా కూడా వర్షం పడుతుందా లేదా అనే ఒక డైలమాలో ఉన్నటువంటి ప్రజలకు సాయంత్రం 4, 5, 6 గంటలు కాగానే కుండపోత వర్షం పడినట్టు సందర్భాలు చూసాం. సో మళ్ళీ ఈ రోజు సాయంత్రం 4 గంటలు లేదా 5 గంటల ప్రాంతం నుంచి భారీ వర్షం చూస్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 3 గంటల పాటు భారీ వర్షం కురుస్తుంది. నగర ప్రజలెవరు కూడా బయటికి రావద్దు. దాదాపు ఆఫీసులకు వెళ్లే వాళ్ళు అక్కడే ఉండాలి. వర్షం తగ్గినాకనే బయటికి రావాలి, లేదంటే ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రం హోమ్ అయితే చేసుకుంటూ బెటర్ అన్నట్టుగా కూడా తెలుస్తుంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అయితే భారీ వర్షం కురుతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. ఒకవేళ ఏదన్నా అత్యవసర పనులుంటే కనుక 4:30 లోపే ఇళ్లలోకి చేరుకోవాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు సునీత. అదే వినోద్, మరోపక్క ఏదైతే చిన్నపాటి వర్షాలకి కూడా హైదరాబాద్ రహదారులు పూర్తిగా జలమయం అయిపోతున్నాయి అండ్ ఇంకా భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా రోడ్ల పరిస్థితి ఏ రకంగా ఉంది? ఎక్కడైనా రోడ్లు పూర్తిగా నీట మునిగితే ట్రాఫిక్ డైవర్షన్స్ ఏమైనా చేస్తున్నారా? అండ్ జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది ఈ విషయంలో? గత 4 రోజుల నుంచి కూడా మొన్న ఏదైతే 4 రోజుల కిందట గురువారం సాయంత్రం పడినటువంటి భారీ వర్షానికి నగరం అంతా అతలాకుతలంగా మారిపోయింది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా రంగంలోకి దిగి, జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు రంగంలోకి దిగి రానున్న, ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి రానున్న రోజుల్లో ముందు భారీ వర్షాలు పడే సూచన ఉన్నందున రోడ్లపై కొన్ని డ్యామేజ్ అయినటువంటి రోడ్లను కూడా మరమ్మతులు చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో రోడ్లపై నీరు బాగా పైకి తేలి ఇళ్లలోకి చొరబడ్డటువంటి పరిస్థితి కూడా చూసాం కాబట్టి సో అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో హైడ్రా అండ్ జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తూ రోడ్లకు సంబంధించి అలాగే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ సంబంధించి మరమ్మతు పనులు కూడా చేస్తున్నారు. దాదాపు ఉదయం సమయంలో అంటే దాదాపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా జిహెచ్ఎంసీ అధికారులు అవ్వచ్చు, అలాగే ఎలక్ట్రిసిటీ బోర్డు డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు రంగంలోకి దిగి వాళ్ళ పనులు అంటే అక్కడ మరమ్మతులు జరిగేటువంటి పనులను పర్యవేక్షిస్తూ పనులు చేస్తున్నారు సునీత. అయితే మరోపక్క ఇందాక వినోద్ మీరు చెప్పినట్లు ఏవైతే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఏ రకంగా అయితే కేటాయిస్తున్నారు, అటు కాలేజెస్ అదేవిధంగా పాఠశాలలకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు ఏమైనా ముందుగానే సూచిస్తున్నారా పాఠశాలల మూసివేతలకు సంబంధించి? మనకి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా దాదాపు తెలంగాణ అంటే అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లతో కూడా కాన్ఫరెన్స్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తూ తగిన సూచనలు ఇస్తూ ఉండాలి. ముఖ్యంగా స్కూల్లోకి దాదాపు హైదరాబాద్ లోనే భారీ వర్ష సూచన కనిపిస్తుంది కనుక మనకైతే మిగతా జిల్లాల్లో ఒకవేళ వర్షం పడ్డ రాత్రి సమయంలోనే ఎక్కువ పడింది, దాదాపు 4-5 రోజులు చూస్తున్నట్టయితే. కానీ రానుంది అంటే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న 2-3 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఇటు జిల్లా యంత్రాంగం కూడా ముఖ్యంగా కలెక్టర్ అలాగే మిగతా అధికార యంత్రాంగం కూడా ఊళ్ళలో ఉన్నటువంటి స్కూల్సే కాదు, హాస్పిటల్స్ అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా అత్యవసర పరిస్థితుల్లో అంటే ప్రజలు ఒకవేళ అత్యవసర పరిస్థితి కనుక వచ్చినప్పుడు ముఖ్యంగా హాస్పిటల్స్ విషయానికి వచ్చిన వాళ్ళని అలర్ట్ చేస్తున్నారు. స్కూళ్ళ విషయానికి వస్తుంది ముఖ్యంగా స్కూల్ పిల్లలు కూడా దాదాపు ఉదయం నుంచి సాయం వరకు కూడా పెద్దగా ఇప్పటిదాకైతే వర్షపాతం పెద్దగా నమోదైనటువంటి సందర్భాలు లేవు. కానీ హైదరాబాద్ లో మాత్రం భారీ వర్ష సూచన కనిపిస్తుంది గత 4-5 రోజుల నుంచి. ఇప్పటికే హైదరాబాద్ విషయానికి వస్తే సునీత, అధికారులను కూడా ముఖ్యంగా వర్క్ ఫ్రం హోమ్ అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, మిగతా ఎంప్లాయీస్ ఏదున్నా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే బయటికి వెళ్ళండి. దాదాపు ఇన్ టైంలో అంటే పనులు ముగించుకుని తొందరగా వర్షం పడే లోపు ఇంటికి వచ్చి ఉండండి. ఈ లోపు అయితే దాదాపు అసలు బయటికి వెళ్ళి దాదాపు ఇళ్లలో నుంచి ఉండుకుంటూ వర్క్ ఫ్రం హోమ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశిస్తున్నారు సునీత. రైట్ వినోద్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.